స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర గంటల తరబడి నగదు లావాదేవీల కోసం వేచి చూడాల్సిన పనిలేదు. దానికి బదులు క్యూఆర్ కోడ్తో చెల్లింపులు చేసే విధానాన్ని అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. దీంతో రైల్వే టికెట్ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు సులభతరం కానుంది. అలాగే చిల్లర కష్టాలకు కూడా చెక్ పడనుంది. ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే డిజిటల్ పేమెంట్లను అందుబాటులోకి తీసుకురానుంది. నగదు చెల్లింపులకు బదులుగా డిజిటల్ పేమెంట్లను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రోత్సహిస్తుంది. నగదు రహిత లావాదేవీల కోసం జనరల్ బుకింగ్ అండ్ రిజర్వేషన్ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్లను పెంచనుంది. ఇందులో భాగంగా ఇకపై క్యూఆర్ కోడ్తో చెల్లింపులు చేసే విధానాన్ని తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ సదుపాయంతో టికెట్లను కొనుగోలు చేసే అవకాశం కలిగింది. మొదట్లో ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలోని ఈ సౌకర్యాన్ని కలిగించగా ప్రస్తుతం అన్ని స్టేషన్లకు విస్తరించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో దక్షిణ మధ్య రైల్వే యూటీఎస్ జనరల్ బుకింగ్, పీఆర్ఎస్ రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద ఈ సౌకర్యాన్ని కలిగించారు. అన్ని స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల విండో వెలుపల ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. టికెట్ జారీకి సమగ్ర వివరాలను సిస్టంలో నమోదు చేసిన తర్వాత చెల్లింపును అంగీకరించే ముందుగా ఈ పరికరాలలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మొబైల్ ఫోన్లోని చెల్లింపు యాప్ ద్వారా ప్రయాణికుడు దానిని స్కాన్ చేసి నిర్దేశించిన ఛార్జీ జమ చేసిన పక్షంలో వెంటనే టికెట్ ఆయనకు అందుతుంది. రైల్వే స్టేషన్లలోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర క్యూఆర్ కోడ్ ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అన్ని స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల విండో దగ్గర ప్రత్యేక డివైజ్ను ఉంచుతున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన క్యాష్లెస్ సదుపాయాన్ని అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజ్లను పంపించామని, దశల వారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఇప్పటికే చాలా స్టేషన్లలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో క్యూఆర్ కోడ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రైలు వినియోగదారులందరూ టికెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.